హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ క్రియేటర్స్. ఈరోజు వీడియోలో మనం సీజన్లో దొరికేటువంటి మిక్స్డ్ ఫ్రూట్ డెజర్ట్ రెసిపీని అయితే చూడబోతున్నామండి. రండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఇక్కడైతే నేను ఇప్పుడు సీజన్ ఫ్రూట్స్ అయినటువంటి మ్యాంగో, అలాగే పనసపండుతో పాటు అరటిపండు యాడ్ చేసుకొని డెజర్ట్ చేయబోతున్నానండి. పళ్ళన్నీ ఇలా యాడ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి చక్కెరని స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని పాలు ఒక కప్పు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్యూరీ అనేది ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా ఇలా గ్రైండ్ అయిపోవాలండి. మెత్తగా చూడండి, చూడటానికే తినాలి అనిపించేలాగా ఎంత చక్కగా వచ్చేసిందో. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పాలను కొద్దిగా యాడ్ చేసుకొని అసలు ఉండలు లేకుండా నీట్గా ఈ విధంగా మిక్స్ చేసి తీసుకోండి. ఆ తర్వాత దప్పంపాటి ఒక కడాయిని కానీ గిన్నెని కానీ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్స్డ్ ఫ్రూట్ ప్యూరీని మొత్తం ఇందులోకి వేసేసుకోండి. ఆ తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. కార్న్ఫ్లోర్ మొత్తం ఇలా ప్యూరీలోకి మిక్స్ అయ్యేలాగా బాగా నీట్గా మిక్స్ చేసి తీసుకోండి. ఇలా నీట్గా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కడాయిని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో ప్యూరీ మొత్తం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం ప్రాసెస్ మనము లో ఫ్లేమ్లో చేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. కలపడం వదిలేస్తే కార్న్ఫ్లోర్ మిక్స్ చేసాం కనుక ఉండలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ప్రాసెస్ మొత్తం కలుపుతూనే ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చిన విధంగా కాకుండా ఇంకా కొంచెం గట్టిపడాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనకు డెజర్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఒక ట్రేలోకి కానీ గిన్నెలోకి కానీ ఇక్కడ టేస్ట్ బాగుండాలి అని నేను నెయ్యిని అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకోకపోయినా పర్వాలేదన్నమాట. మొత్తం ప్యూరీని ఇలా ట్రేలోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో కానీ 1 అవర్ పెట్టుకున్నామంటే డెజర్ట్ మనకు మంచి కూల్గా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుందండి సర్వ్ చేసుకోవడానికి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ సీజన్లో దొరికేటువంటి మామిడి పళ్ళు అలాగే పనసపండుతో వీలైతే ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి మీరు కూడా టేస్ట్ చూపించేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ హెల్దీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్లో మీకే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.